దేవుని పరిశుద్ధ వాక్యమును చదువుకుందాం. చేరి వచ్చిన ఉపవాస పరులయ్యుండి స్వస్తిని అపేక్షిస్తున్నటువంటి దేవుని ప్రియులారా, మత్తయి భక్తుని చేత దేవుడు వ్రాయించినటువంటి సువర్తమానము 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనమును చదువుతూ ఉన్నాను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులారా, చదవబడినటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు భూలోకమునకు నరశరీరధారిగా వచ్చి, ఆయన దేవుడయ్యుండి కూడా మానవుడుగా ఆయన చేయవలసినటువంటి కార్యమును చేయటానికి ముందు ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, పరలోకపు పరిచర్యను తాను అందుకున్నవారుగా ఉన్నారు. దీన్ని ఇట్లాగా అర్థం చేసుకుందాం. పరలోకపు సహాయమును అందుకొనిన వారుగా ఉన్నారు. బాగా వినండి. ఈ లోకములో మానవుడు చేసేటువంటి కార్యముల్లో మానవుని యొక్క శరీర ప్రాణాత్మలకు ఉపయోగమైనటువంటి కార్యము మానవుడు చేయుట కొరకు తప్పక పరలోకపు సహాయం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకని అంటే, మానవుడు తనంతట తాను తనకు పరిపూర్ణమైనటువంటి మేలు అనేటువంటిది చేసుకోవటానికి మానవుని యొక్క శక్తి మానవునికి సరిపోదు. కారణం ఏమిటి అంటే, మానవుణ్ణి దేవుడు శక్తి కలిగినటువంటి వాడుగానే సృజించారు. కానీ మానవుడు దేవునికి దూరమైపోయినటువంటి కారణాన్ని బట్టి, దీన్ని బట్టి మానవుడు దేవునికి దూరమైపోయినటువంటి కారణాన్ని బట్టి, రెండవదిగా అపవాదికి అవకాశం ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి మానవుడు బలహీనుడుగా మారిపోయిన వారుగా ఉన్నారు. అదేంటండి, లోకములో చాలామంది బలవంతులు కనబడతారు కదా. అవును, వాస్తవానికి బలవంతుడు అంటే అర్థమేమిటి అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే తన శరీర ప్రాణ ఆత్మలకు మేలు చేసుకొనగలిగేటువంటి వారుగా ఉన్నారో వారు మాత్రమే బలవంతులు. కేవలము ప్రాణమునకు మాత్రమే మేలు చేసుకొని శరీరాత్మలకు మేలు చేసుకొని స్థితి, అలాగే శరీరమునకు మాత్రమే మేలు చేసుకొని ఆత్మకు మేలు చేసుకోని స్థితి. ఆత్మకు మేలు చేసుకోవటం అంటే ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని సరసకు చేరేటువంటి స్థితిలోనికి
తన ఆత్మను బలపరుచుకోవటం. ఈ భాగ్యము ఖచ్చితంగా చెప్పాలి అంటే పరలోకపు సహవాసము లేకుండా, సహాయము లేకుండా మానవుడు అందుకోవటం అనేటువంటిది సాధ్యపడదు అని మనం గ్రహించాలి. కనుక ఏదెను తోటలో మానవుడు చేసినటువంటి అపరాధమును బట్టి మానవుని యొక్క శరీరములోనికి ప్రవేశించినటువంటి అపవాది యొక్క నైజము, మానవుడు దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా, ప్రతి మానవుడు కూడా దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా, ఆ మానవుడు తనకు తాను మేలు చేసుకునేటువంటి శక్తిని పోగొట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. కనుక వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థితిలోనికి రాలేదు. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన వచ్చిన పనులలో ఒక పని ఏమిటి అంటే, అస్కలిత బ్రహ్మచారి ఫాదర్ ముంగమూరి దేవదాసయ్య గారు రాసినటువంటి పద్యములో, మానవుల్ వర్తించు మదిరి చూపుట విమల నరావతారము వలననే అని తెలియచేశారు. కనుక ఇదిగో మానవుడు ఈ రీతిగా ప్రవర్తిస్తే మానవునికి ఇహపర సంబంధమైనటువంటి మేలు, అంటే శరీరముతో ఉన్నప్పుడు, శరీరమును విడిచిన తర్వాత కూడా మేలు కలిగేటువంటి భాగ్యము దొరుకుతుంది అని నడిచి చూపించటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. గనుక ఆ నడిచి చూపించే క్రమములోనే ఆయన ఉపవాసమును ఆచరించినటువంటి వారుగా ఉన్నారు. ఇంకొక మాట ఏమిటి అంటే, ఆయన దేవుడైనప్పటికీ కూడా దేవుడుగా ఆయన ఈ లోకములో చేయవలసినటువంటి కార్యాన్ని చేస్తే మానవునికి అవసరమైనటువంటి పరిపూర్ణత ఆయన ఇవ్వటం అనేటువంటిది సాధ్యపడదు. కనుక ఆయన చేసినటువంటి పరిచర్య అంతా కూడా దేవుడై ఉండి మానవుడుగా చేశారు. కనుకనే దేవుడై ఉండి కూడా ఒక మానవుడుగానే పరిచర్య చేయుట కొరకు, అంటే ఆయనకు అప్పగించబడినటువంటి పని లేదు, ఆయన తలంచుకున్నటువంటి పని చేయుట కొరకు ఉపవాసమును ఆచరించినటువంటి వారుగా ఉన్నారు. నేటి దిన అంశం ఏమిటి అని అంటే, పనికి ముందు ఉపవాసము, పనిలో ఫలము. ఏంటంట? పనికి ముందు ఉపవాసము, పనిలో ఫలము. కనుక మనము చేసేటువంటి పనులు సఫలమగుట కొరకు పనికి ముందేమో ఉపవాసములో ఉంటే పనిలో ఫలం ఎందుకు దొరుకుద్ది అంటే, పనిలో సహవాసం దొరుకుద్ది. పనికి ముందు ఉపవాసం ఉండి ఉపవాసములో దేవుని సహవాసము అందుకుంటే అప్పుడు మనము చేసేటువంటి పనిలో దేవుని యొక్క సహవాసం, పరలోకపు సహవాసం అనేటువంటిది దొరికేటువంటిదిగా ఉన్నది. కనుక క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఉపవాసములోనికి వెళ్ళి సహవాసమునందుకొని సహవాసము ద్వారా ఎప్పుడైతే ఈ లోక సంబంధముగా మనం చేసేటువంటి కార్యము చేస్తామో ఆ కార్యము
సఫలమవుతుంది. ఇంతకీ కార్యం సఫలమవటం అంటే అర్థం ఏమిటి అంటే, కార్యసాఫల్యత ద్వారా శరీర సంబంధమైనటువంటి మేలుకు కలగాలి, అలాగే ఆత్మకు హాని కలగకూడదు. దేనికి కలగకూడదు అంటే ఆత్మ దేవుని యొద్దకు చేరేటువంటి స్థితిని పోగొట్టుకోకూడదు. అదే ఆత్మకు హాని కలిగినటువంటి స్థితి అంటే. ఆ రీతిగా మన కార్యములు మనం పూర్తి చేసుకొనుట కొరకు పనిలో సహవాసము, అది చిన్న పనైనా పెద్ద పనైనా, పనిలో సహవాసము కావాలి అంటే ముందుగా ఉపవాసములోనికి వెళ్ళి ఆయన సహవాసం అందుకొని ఆ సహవాస బలముతో పనిలోనికి మనం వెళ్ళినప్పుడు, ఏ బలముతో? సహవాస బలముతో. ఏ సహవాస బలముతో? దైవ సహవాస బలముతో పనిలోనికి మనం వెళ్ళినప్పుడు అతడు చేయునదంతయు సఫలమగును అనేటువంటి వాక్యము మన జీవితములో నెరవేరేటువంటిదిగా ఉన్నది. కాబట్టి దేవుని ప్రియులరా, ఉపవాసము అనేటువంటిది ఆత్మకు బలము కలిగించేటువంటిది, శరీరానికి మేలు చేసేటువంటిది అని మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక మన యొక్క కార్యములు మనము మన ఆత్మ మోక్షలోకానికి వెళ్ళేటువంటి స్థితికి ఆటంకము కలిగించకుండా మనము పూర్తి చేసుకొనుట కొరకు సహవాసము, దైవ సహవాసం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. ఈ సహవాసం ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఉపవాసములో దొరికేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల సేవా జీవితమును ఆరంభించేటువంటి ముందు ఎక్కడికి వెళ్ళారంటే ఉపవాసములోనికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులరా, ఏమిటి ఉపవాసం అంటే అని మనం ఆలోచన చేస్తే, శరీర సంబంధమైనటువంటి ఆహారమును తీసుకొనకుండుట ఉపవాసమే. కానీ ఆ ఉపవాస ఫలము అందుకొనుట కొరకు ఆత్మ సంబంధమైనటువంటి సహవాసమును అందుకుంటే అది ఉపవాసం యొక్క పరిపూర్ణత అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసములోనికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా నడిపించబడ్డారు అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనములో ఆత్మచేత నడిపించబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఉపవాసానికి మొట్టమొదటి మెట్టేమిటి? ఆత్మచేత నడిపించబడేటువంటి అనుభవములోనికి రావాలి. మన సొంత ఇష్టము చేత ఉపవాసమును ఆచరించేటువంటి క్రమము కాదు, కానీ ఆత్మ తండ్రి యొక్క స్వాధీనములోనికి వెళ్ళి అప్పుడు ఆత్మ తండ్రి చేత ఉపవాసములోనికి నడిపించబడితే ఉపవాసములో ఎదురయ్యేటువంటి శోధనను జయించగలుగుతాం. సహజంగా ఉపవాసములో ఏమి ఎదురవుతుందంటే శోధన ఎదురవుతుంది. కారణం ఏమిటి అంటే శోధకుడైనటువంటి అపవాదికి తెలుసు, ఉపవాసములో దేవుని యొక్క సహవాసమును అందుకోవటాన్ని బట్టి వీరు నన్ను జయించేటువంటి వారుగా ఉంటారు, వీరికి మేలు కలుగుతుంది అనేటువంటిది
బహుశా మనకెంత తెలుసో కానీ అపవాదికి ఎక్కువ తెలుసు. కాబట్టి అపవాది యొక్క పని ఏమిటి అని అంటే శోధించుటే పని. కనుక ఈ లోకములో అపవాది ఎప్పుడు మానవుని శోధిస్తాడంటే ఎప్పుడూ శోధిస్తూనే ఉంటాడు. ఎందుకని ఎప్పుడూ శోధిస్తూ ఉంటాడు? వాడి పేరే శోధకుడు, వాడి పేరే శోధకుడు. కనుక మంచివారిని శోధిస్తాడు, చెడ్డవారిని శోధిస్తాడు. కనుక ఎలాగంటే దుర్వాసన ఉన్నటువంటి వాడు మంచివారి పక్కన కూర్చున్న వారికి దుర్వాసనే వస్తుంది, చెడ్డవారి పక్కన కూర్చున్న వారికి దుర్వాసనే వస్తుంది. ఆ రీతిగా వాడి యొక్క నైజం అది, అపవాది యొక్క నైజం. కనుక ఈ శోధనను ఎదుర్కొనుట కొరకు ఉపవాసమును ఆచరించినప్పుడు ఉపవాసములోని సహవాసమును బట్టి శోధనలో జయం పొందేటువంటి వారముగా ఉంటాము. గనుక ఈ ఉపవాసములోనికి వెళ్ళుట కొరకు మొదటిగా ఆత్మచేత నడిపించబడవలసినటువంటి వారముగా ఉన్నాం. రెండవదిగా ఉపవాసములోనికి వెళ్ళేటువంటి వారు తండ్రి యొక్క ధ్యానములో ఉండాలి. ఉపవాసంలో మొదటిది ఏంటి? పోనీ ఇట్లాగ అర్థం చేసుకుందాం. మొదటిది తండ్రి ధ్యానం. తండ్రి ధ్యానం అంటే అర్థం ఏమిటి అంటే, నేను ఉపవాసములోనికి వచ్చాను, నా ఎదుట నా తండ్రిని పెట్టుకున్నానా లేదా? తండ్రి అంటే దేవుడు. దేవుని వైపు మాత్రమే చూస్తూ నేను ఉపవాసం చేస్తున్నానా లేదా అనేటువంటిది ఎప్పుడూ కూడా గురిగా ఉండాలి. లేకపోతే ఉపవాసము బలహీనపరుస్తుంది కానీ బలపరచదు. ఉపవాసం ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది కానీ బలపరచదు. కనుక ఇదిగో నా ఎదుట నా దేవుడు ఉన్నారు అనేటువంటి తలంపు కలిగించుకొని ఆయన వైపు చూస్తూ ఉండగలగటమే ఉపవాసములో ఉండేటువంటి ఫలమును అందుకోవటం. అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మీ ఉపవాస దినములందు మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసమా అని యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు రాయించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఉపవాసములోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి పని ఏమిటి అంటే తండ్రి యొక్క ధ్యానం. అంటే నా దేవునితో నేను గడపడానికి వచ్చాను, ఇక్కడ నా దేవుడు నేను మాత్రమే ఉన్నాం. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నా దేవుడు నేను మాత్రమే ఉన్నాం అనేటువంటి స్థితిలో ఆ ఉపవాస సమయాన్ని పూర్తయ్యేంత వరకు కూడా ఆ తలంపులో నుంచి బయటికి వెళ్లకుండా ఉండగలిగితే అదే ఉపవాసము. రెండవదిగా ఇంతకుముందు నేను మీతో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ వశములో ఉండవలసినటువంటి వారముగా ఉన్నాం. పరిశుద్ధాత్మ వశములో ఉంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏం చేస్తారు అని మనం ఆలోచన చేస్తే, అపవాది యొక్క తలంపులన్నీ కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారు ఎరిగిన వారుగా ఉన్నారు. గనుక ఈ అపవాది యొక్క తలంపులను మనలోనికి ప్రవేశించకుండా పరిశుద్ధాత్మ తండ్రి గారు మనకు సహాయం చేస్తారు. ఎలాగంటే ఆయా రీతులుగా అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు, సాతానా ఇది నీ పని, నా వెనుకకు పో అని గద్దించేటువంటి ఆ జ్ఞానము దొరుకుద్ది. నేను వచ్చిన పని ఏంటి, నాకు వస్తున్నటువంటి తలంపు ఏంటి అనేటువంటి
ఆ వెలిగింపు అనేటువంటిది పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా దొరుకుద్ది గనుక ఆత్మచేత నడిపించబడితేనే ఆ తలంపులన్నిటినీ కూడా జయించగలిగేటువంటి వారముగా ఉంటాం. మూడవదిగా కుమారుడుగా ఉండగలిగేటువంటి అనుభవములోనికి రావాలి. ఎలాగుండగలిగే స్థితి? కుమారుడుగా ఉండే స్థితి. ఏ కుమారుడుగా? దేవకుమారుడుగా ఉండేటువంటి స్థితి. మీకు ఆ విషయం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. పిల్లరా, ఈయన 17వ వచనం, ఈయనే నా ప్రియకుమారుడు. చాలు, ఈయనే నా ప్రియకుమారుడు అని తండ్రి చేత సాక్ష్యం అందుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళి ఉపవాసమును ఆచరించాలి. ఇప్పుడు ఈయనే నా ప్రియకుమారుడు అని ఎవరిననాలి? దేవుడు. వెరీ గుడ్. ఉపవాసములో ఉన్నవారిని అనాలి. అప్పుడు ఉపవాస ఫలము అందుకునే రీతిగా మనం సహవాసం చేయగలుగుతాం. అర్థమవుతుందండి? కనుక మొదటి మాట ఏమిటి అంటే తండ్రి యొక్క ధ్యానము, రెండవది పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నడిపింపు, అంటే పరిశుద్ధాత్మ తండ్రికి వశీకరణ చేసుకోవటం, అప్పగించుకోవటం. మూడవది, ఇదిగో నేను దేవుని బిడ్డను గనుక దేవుని బిడ్డగానే ఉంటాను అనేటువంటి ఆ స్థితిలోనికి వచ్చి ఆయనతో గడపటమే ఉపవాసం అని మనం గుర్తించాలి. మరి ఒకటిగా, నాలుగవదిగా సాతాను ధ్యానం. సాతాను ధ్యానం ఏంటి చెప్పాలి? సాతానుడు ఏ రీతిగా నన్ను మోసం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి సంగతి ఎప్పుడూ కూడా కనిపెట్టుకుంటూనే ఉండాలి. వెరీ గుడ్ నాన్న. ఏం చేస్తూ ఉండాలి? లేకపోతేనో వాడు ఏ రీతిగా మోసం చేసేటువంటిది మనము గ్రహించకపోతే వాడి మాయలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అపవాది ఏదేను తోటలోకి వచ్చినప్పుడు అవ్వమ్మ గారు మోసపోవటానికి గల కారణం ఏంటంటే ఇదే. ఈ 3 అనుభవాలు లేవు. కాబట్టి 4వ స్థితికి అపవాదికి అవకాశం దొరికింది. కనుక దేవుని యొక్క మార్గములో నుంచి నన్ను ఏమైనా ఒక ఇసుకరేణు అంట పక్కకు వీడు తీసుకొని వెళుతున్నాడా అనేటువంటిది నిత్యము కనిపెట్టేటువంటి అనుభవమే సాతాను ధ్యానం అంటే. అంటే సాతాను యొక్క ధ్యాస, సాతాను ఏ రూపములో వస్తారు. అందుకే దైవజనులు ఏమన్నారు? వెలుగుదూత వలె సైతాను కలలో కనబడి మాట్లాడును అన్నారు. సాతాను ఎప్పుడూ కూడా నల్ల దుస్తులు వేసుకొని ఏమండి ఓ పెద్ద రాక్షసులాగా రాడు మన దగ్గరికి. ఎందుకని? అలాగొస్తే వాడి మాట ఎలాగినం కాబట్టి ఎలాగొస్తాడు? తెల్లని వస్త్రాలతోనే వస్తాడు, మంచి చేసేవాడుగానే వస్తాడు. ఇంకో మాట చెప్పనా? మనవాడుగానే వస్తాడు. అంటే మనకు చాలా ఆప్తుడుగా వచ్చేటువంటి వాడుగా ఉంటాడు. తద్వారా చెప్పే మాట కూడా పైకి ఎలాగుంటుంది? మంచి మాటలాగే ఉంటుంది. కాబట్టి ఎందుకు వాడి మాట మంచి మాట లాగా ఉంటుంది అంటే అపవాది యొక్క నైజాన్ని వాడు ఏం చేశాడు? ఏదేను తోటలోనే ఆదామును బట్టి అవ్వమ్మను బట్టి ఊదేశాడు. కాబట్టి వాడు చెప్పే మాటలు ఎలాగుంటాయి? మంచి మాటల్లాగానే ఉంటాయి. కానీ ధ్యానములో ఉన్నప్పుడు
వీడు చెప్పే మాట యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మాట ఇతను చెప్తున్నాడంటే వీడి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మాట ద్వారా వాడేం మేలు పొందాలనుకుంటున్నాడు, నాకేం చేయాలనుకుంటున్నాడు అనేటువంటి ఆలోచనలో ఉండటమే సాతాను యొక్క ధ్యానం. అందుకే దైవజనులు వ్రాశారు, ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరెను శనిగాడు అని అన్నారు. వాడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు. కాబట్టి పక్కనే ఉన్నవాడిని చక్కికి చేరనీయకూడదు, అంటే చంకలోకి ఎత్తుకోకూడదు. కనుక స్నేహితులారా గమనించండి, ఈ రీతిగా సాతాను యొక్క ధ్యానం అంటే అర్థం ఏమిటంటే, ఏ రూపములో వచ్చి నన్ను మార్గం తప్పించడానికి వీడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అనేటువంటిది గుర్తుపట్టేటువంటి అనుభవములోనికి రాగలగాలి. దీన్ని ఇట్లాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అపవాది యొక్క యుక్తిని గ్రహించగలగాలి. ఏంటంట? అపవాది యొక్క యుక్తిని గ్రహించేటువంటి స్థితిలో నేను ఉండాలి. ఒక రెప్పపాటు సమయం అపవాది యొక్క యుక్తిని గ్రహించకపోతే అపవాదికి శక్తి వస్తుంది మన మీద. అపవాదికి శక్తి వస్తుంది. అపవాది మన మీద జయం పొందేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ అనుభవములో ఉండగలగటమే ఏమిటి అంటే, ఉపవాసం యొక్క ఫలము పొందుట కొరకు ఉపవాసంలో ఉండటం. అందరం ఉపవాసం ఉన్నామా లేదా? నేను చెప్పే ఉపవాసం ఏంటి? అది ఉపవాసం యొక్క ఫలం పొందటానికి ఉపవాసం ఉండటం. ఈ అనుభవాల్లో లేకుండా ఉపవాసం ఉన్నప్పటికీ కూడా అది పస్తవుతుంది. కానీ ఇంకా చెప్పాలి అంటే ఇంకొంచెం బలహీనత వస్తుంది. కానీ బలం రావటం అంటే సాధ్యపడనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రీతిగా ఉపవాసములో ఉండేటువంటి అనుభవములోకి రాగలగాలి. మరి ఒకటిగా దేవునిని శోధించకుండా ఉండేటువంటి ఏమనాలి దాన్ని, దేవుణ్ణి శోధించకుండా ఉండేటువంటి మనస్సుతోనే గడపాలి. దేవుణ్ణి శోధించడం అంటే అర్థం ఏంటి? 2 రెళ్ళు 4, కానీ 2 రెళ్ళు 14 చేయి ప్రభు అంటాం. అర్థం ఏంటి? దేవుణ్ణి శోధించటం. అవునా? రాకడకు వెళ్ళే అంత భక్తి చెయ్యం, కానీ రాకడ భాగ్యం ఇవ్వకపోతే ఎలాగయ్యా అంటాం. ఇదేంటి? అవునా? కనుక స్నేహితులారా గమనించండి, లోకాన్ని కోరుకుంటూ అంతయు మనదే కదా అని మా తండ్రి గారితో రాయించావు కాబట్టి పరలోకం అంతా నాకు ఇచ్చి అంటాం కూడా కాదా? దేవుణ్ణి శోధించటమే. కనుక నేను ముందు ఒక పెద్దవాడి దగ్గరికి వెళ్ళాను. ఇంచుమించుగా 90 సంవత్సరాల వయసు ఉంటుంది. కొంచెం అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు. సరే, పోయిన 4 రోజుల క్రితం వెళ్ళాను. మరీ ఇబ్బందికరంగా ఉన్నారు. మరీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సరే ప్రార్థన చేశాం. ఆ తర్వాత వైద్య సహాయం తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ నిన్న వెళ్ళాను పలకరించడానికి, ప్రార్థన చేయటానికి. వెళితే అమ్మ ఎట్లా కొంచెం తేటగా ఉంది, మొన్న మంచం మీద నుంచి లేవలేకపోతున్నారు, ప్రార్థన చేసి సంస్కారం ఇచ్చి వచ్చాను. నేను లేచి కూర్చొని తేటగా ఉన్నారు. కొంచెం అమ్మ ఎట్లా ఉన్నారంటే అట్టాగే ఉందయ్యా అంతే. ఏంటంట నేనన్నాను, అసలు ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీరన్నా? ఏంటంట
19 ఏళ్ళ అమ్మాయిలాగా ఉండాలనుకుంటున్నారా అన్న. అర్థమవుతుందండి? ఆ రీతిగా ఏంటి సంగతి అని మనం ఆలోచన చేస్తే, ఏ వయసులో ఏ స్థితిలో మన ముందుట మేలు అని దేవుడు నిర్ణయించారో ఆ స్థితికి మించి కోరుకోవటం ఏంటది? దేవుణ్ణి శోధించటం. ఏంటది చెప్పండి? దేవుణ్ణి శోధించటం. కాబట్టి స్నేహితులారా గమనించండి. సరే, అక్కడ సన్నివేశం కొంచెం లోతుగా ఉంటుంది కనుక అపవాది ఎప్పుడూ కూడా దేవుణ్ణి శోధించటానికి ఎవరిని వాడుకుంటాడంటే విశ్వాసులైనటువంటి వారిని వాడుకునేటువంటి వారుగా ఉంటాడు. కాబట్టి స్నేహితులరా, మరి ఒకటిగా మనం చూస్తే ఉపవాసములో ఉన్నప్పుడు అంతరంగములో దేవుని యొక్క వాక్య ధ్యానం ఉండాలి. ఏ ధ్యానం ఉండాలి? వాక్య ధ్యానం ఉండాలి. కనుక దేవుని వాక్యం మీద గురి కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే వాక్యాన్ని అపవాది కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయములో వాక్యాన్నే ఎత్తి చూపించాడా యేసయ్యకి? సొంత మాటలు చెప్పాడా? వాక్యాన్నే చూపించాడు. కానీ వాక్యము వ్రాయబడినటువంటి కోణములో చూపించలా. వాక్యము వ్రాయబడినటువంటి కోణములో చూపించలేదు. ఇది గ్రహించగలగటమే వాక్యాన్ని ఏమండి, ఏ వాక్యాన్ని ఏ ఉద్దేశముతో దేని కొరకు దేవుడు వ్రాయించారు అనేటువంటి ఆలోచన లేకుండా ఉంటే ఉపవాసము వల్ల ఉపయోగం ఉండదు. మందిరంలోనికి వచ్చి కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. మొన్న ఒక పెద్ద ఆవిడి మరి ఒక పెద్ద ఆవిడితో, చాలా పెద్ద వయసు ఆవిడి, ఎక్కడికో వెళ్ళింది బంధువులింటికి. ఇంత పెద్ద వయసులో ఈ కార్యక్రమానికి నువ్వు రాకపోతే నీ పిల్లల్ని పంపించవచ్చుగా అని అడిగా. ఏమవుద్ది ఏంటంటేను, ఈ వయసులో ఇంత ఆయాసం తీసుకొని ఏదైనా చిన్న పొరపాటు జరిగితే పడే పరిస్థితి వస్తే, గప్పుకున్న తూలుతున్నావు కింద పడే పరిస్థితి వస్తే ఏంటంటేను, పడితే దేవుడు చూసుకుంటాడులే. ఏంటంట? నేనన్నాను పడితే దేవుడు చూసుకుంటాడు కానీ దూకితే దేవుడు చూడడని చెప్పా. పడితే దేవుడు చూసుకుంటాడు కానీ దూకితే దేవుడు చూడడం అంటే అర్థం ఏంటి? దూకటం నీకు ఇష్టం కదా, ఇంకెందుకు అడ్డం పెడతాడైనా, అంతేనా? అంతే. ఓహో, దూకి నీకు గాయం చేసుకోవాలనుకున్నావు కాబట్టి ఓన్లీ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటాడు ఆయన. కాబట్టి చాలా జాగ్రత్త. నేటి కాలములో కూడా యవ్వనస్తులైనా వృద్ధులైనా ఎవరైనా సరే దేవుడు మన విషయములో చేస్తూ ఉన్నటువంటి ఆలోచనను మించి పరిగెత్తటం ఏంటో తెలుసా? దేవుణ్ణి శోధించటమే. నా మట్టుకు నేను ఉదాహరణకి చెప్తున్నాను. రోజుకు 1 గంట, పోనీ 4 గంటలో 5 గంటలో వాక్యం చెప్పగలను అనుకోండి. ఏమండి, రోజుకి 24 గంటలు అయితే 24 గంటలో నేను వాక్యమే చెప్తాను. నువ్వు నాకు ఎందుకు సాయం చేయవు అని అంటే పరోక్షంగా ఏంటది కదా. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గ్రహించండి. ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధానములోనికి ఉపవాసం ఉండి వచ్చినప్పుడు దేవుణ్ణి ఏమన్నా శోధించేటువంటి మనసుతో నేనున్నానా అనేటువంటిది పరీక్ష చేసుకోగలిగితే అది దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం అవుతుంది. అట్లాగే దేవుని వాక్యాన్ని నాకు అవసరమైనటువంటి రీతిగా నేను అర్థం చేసుకోవటం కూడా ఏంటి అంటే దేవుణ్ణి శోధించటమే.
దేవుని వాక్యం ఏ వాక్యము ఏ ఉద్దేశంతో రాయబడిందో ఆ ఉద్దేశంతో దాన్ని అర్థం చేసుకునేటువంటి అనుభవంలోనికి వెళితే పిల్లరా ఉపవాస బలాన్ని అందుకునేటువంటి వారముగా ఉంటాం అని మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఒకటిగా వాక్యం యొక్క నెరవేర్పు మీద దృష్టి కలిగినటువంటి వారముగా ఉంటే ఉపవాస సాఫల్యతను అందుకుంటాం. ఏంటది? ఉపవాసం యొక్క నెరవేర్పును మీద దృష్టి ఉండాలి. నేనేం చేసినా నా ద్వారా వాక్యం నెరవేరేటట్లుగా చేయాలి. అంతేగాని వాక్యానికి విరుద్ధమైనటువంటి స్థితి నా ద్వారా జరుగుతూ నేను ఉపవాసములో ఉన్నాను, నాకు మేలు జరగాలి అంటే జరగదు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, నీవు నాయందును నా మాటలు నీయందును నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఉపవాసము యొక్క పరిపూర్ణత ఏమిటి అంటే ఈ 7 విషయాలు ఉపవాసం యొక్క పరిపూర్ణత ఏమేంటి చెప్పండి. మొదటిది తండ్రి ధ్యానములో ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మని వశములో ఉండాలి. మూడవది దేవుని కుమారుడుగా ఉండేటువంటి స్థితిలోనికి రాగలగాలి. నాలుగవది అపవాది యొక్క యుక్తిని గ్రహించినటువంటి వారముగా ఉండాలి. ఐదవది దేవునిని శోధించేటువంటి స్థితిలో ఏమైనా ఉన్నామా అనేటువంటిది పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఒక సందర్భంలో తండ్రి గారు ఏం చెప్పారంటే, నీకు అవసరము లేనిది నీకు కీడు కలిగించేటువంటిది నువ్వు నోరు నెత్తి మొత్తుకున్నా దేవుడు ఇవ్వడని చెప్పేశారు. మరి ఉపవాసం ఉన్నాగా ఇవ్వలేదు దేవుడు అంటే దానివల్ల ఏదో కీడు ఉంది. నీకు నోరు నెత్తి బాదుకున్నా, తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టినా జరగదు. అదే దేవుణ్ణి శోధించటం అంటే. అంతగా ఏది దేవుడు నీకు వద్దన్నాడో దాన్ని నాకు కావాలి అని అనుకోవటం దేవుణ్ణి శోధించినటువంటి పరిస్థితి అయిపోతుంది. ఉపవాసం యొక్క ఫలము దొరకనటువంటి స్థితి. అలాగే ఆరవదిగా వాక్యము అంతరంగములో ఉండుటాన్ని మనం చూసాం. వాక్యం ఎప్పుడు కూడా వాక్యము చేత నింపబడినటువంటి అనుభవంలోనే మనం ఉండాలి. ఏడవది వాక్యం యొక్క నెరవేర్పు మీద దృష్టి కలిగినటువంటి వారముగా ఉండాలి. వాక్యము యొక్క నెరవేర్పు, ఆ వాక్యము ఏ రీతిగా మన జీవితంలో నెరవేరాలి అని దేవుడు ఉద్దేశపడుతున్నారో ఆ రీతిగా నెరవేర్చుకోవటానికి ఇష్టపడినటువంటి అనుభవంలోనికి రాగలగాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యా నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే చెప్పండి, మనకు బాగా కంటతా పాఠాలు కదా. అత్యధికముగా ఇవి చూస్తున్న దేవుడు కాబట్టి నేను చీపురిగూడెం వరకు అడుగుతున్నాను, నువ్వు ఆంధ్రప్రదేశ్ మొత్తం నాకు ఇవ్వు. ఇదే ఆ వాక్యము దానికి సంబంధించిందా కాదా అనేటువంటి దృష్టి లేనటువంటి పరిస్థితి. కనుక ఆ స్థితిలోనికి వెళ్లకుండా ఆచరించేటువంటి ఉపవాసము మనం ఆచరించినప్పుడు దైవజన్య యొక్క మాట చెప్పాలి అంటే పిల్లరా, అపవాది ఎన్ని బాణాలు వేసినా ఆ బాణాలు మనకు తగలవని మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక మాట దైవజనులు చెప్తూ, ఉపవాసములో ఉన్నవారిని అపవాది సమీపించలేడు అన్నారు. ఎవరిని సమీపించలేడంట? ఏ ఉపవాసములో ఉన్నవారిని? ఇప్పుడు చెప్పినటువంటి 7 ఉపవాసాల్లో ఉన్నవారిని. అర్థమవుతుందా? కనుక సమీపించలేడు, కానీ ప్రక్క నుంచి వాడు బాణాలు వేస్తూ ఉంటాడు.
వాడి దగ్గర 2 బాణాలు ఉన్నాయి అన్నారు అయ్యగారు. ఒకటి మంచిని జ్ఞాపకం చేసే బాణము, రెండవది చెడుగును జ్ఞాపకం చేసేటువంటి బాణం. ఏ బాణం అంట? మంచిని జ్ఞాపకం చేసే బాణం అంటే అర్థం ఏంటంటే, నువ్వెంత మంచోడువో, ఉపవాసం లేక కూర్చున్న తర్వాత నువ్వెంత మంచోడువో, అన్ని మంచి కార్యాలు చేసావు తెలుసా, అయినా కానీ చూసావా ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి నీ జీవితంలోకి వచ్చింది అనేటువంటి తలంపు తీసుకొస్తాడు. వెంటనే ఏం జరుగుద్ది? ఇది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోద్ది. అవునా? దేవునికి దూరం జరిగిపోద్ది. కనుక చెడుగును జ్ఞాపకం చేసేటువంటి బాణం అంటే ఏంటి అంటే, ఇన్ని చెడుగులు చేశావు, అసలు ఏ మోకం పెట్టుకొని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు అనేటువంటి తలంపు తీసుకొస్తాడు. మార్టిన్ లూథర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంట, నువ్వు ఎన్ని పాపాలు చేశావో చూపించమంటావు ఒకసారి, నువ్వేంటి భక్తుల్లాగా బైబిల్ని దాన్ని ఏమంటారు తర్జుమా చేస్తున్నావు, ఇంత సేవ చేస్తున్నావు అంటే, మార్టిన్ లూథర్ గారు అన్నారంట, ఓ సాతానా, నా ప్రతి అపరాధమును నా ప్రభు తన శిలువ రక్తము చేత కడిగి శుద్ధి చేశాడు అని తన చేతిలో ఉన్నటువంటి సిరాబుడిని సాతాను మీదకి ఇసిరి కొట్టారంట. కనుక చెడుగు జ్ఞాపకం చేసేటువంటి బాణాలు వాడు ప్రయోగిస్తూ ఉన్నప్పుడు వాడి యొక్క వశములోనికి వెళ్లకుండా ఉండగలగాలి. ఎందుకు మన మీద సాతానుకు అధికారం దొరుకుతూ ఉంది అంటే, సాతాను యొక్క నైజము పిల్లరా ఆదామును బట్టి మనలోనికి ప్రవేశించింది కాబట్టి వాడికి ఎంతో కొంత అధికారం మన మీద ఉన్నటువంటి సందర్భములో పిల్లరా వాడికి అధికారం దొరుకుతూ ఉంది కాబట్టి వాడి అధికారము నుంచి విడిపించబడ్డ కొరకు ఈ ఉపవాసములోని సహవాసమును అందుకున్నటువంటి అనుభవములోనికి రాగలగాలి. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసమును బట్టి అందుకున్నటువంటి దైవ సహవాసము ద్వారా కలిగినటువంటి స్వస్తి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ మాటలు చదివేసి ముగిస్తాను. మొదటిది, సాతానుపై జయము పొందారు. రెండవది, పాపముపై జయం పొందారు. మూడవది, పాప ఫలితముపై జయము పొందారు. నాలుగవది, లోకముపై జయము పొందారు. ఐదవది, మరణముపై జయము పొందారు. ఆరవది, సమాధిపై జయం పొందారు. ఏడవది, పాతాళంపై జయం పొందారు. ఎక్కడ ప్రారంభించారు ఆయన యాత్ర? ఉపవాసంతో ప్రారంభించినటువంటి యాత్ర ఎక్కడికి తీసుకొని వెళ్ళింది చెప్పండి? అయ్యో, జయమే బ్రతుకెల్లా అనేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. ఏంటంటే చెప్పండి, జయమే బ్రతుకెల్లా. కాబట్టి దేవుని ప్రియులరా ఆలోచన చేయండి. ఆ రీతిగా ఉపవాస అనుభవములోనికి మనం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారికవును అనేటువంటి అనుభవంలోనికి వస్తాం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎలాగూ ఎల్లవారికి అవుతుంది? యేసు ప్రభు వారు ఉపవాసం ఆచరించినట్లు ఆచరించిన వారికి, యేసు ప్రభు వారు ఏ రీతిగా ఆచరించారో 7 విషయాలు మనం విన్నాం. ఆ రీతిగా ఉపవాసం ఆచరించినప్పుడు ఆయనకు వచ్చినటువంటి జయమే మనం పొందుకునే భాగ్యం దొరుకుతుంది. కానీ ఏమండి, లేని ఎడల సాధ్యపడదని చెప్పక
తప్పదని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఉపవాస కూడికలోనికి వచ్చి స్వస్తి భాగ్యం మనం అపేక్షిస్తున్నటువంటి దేవుని ప్రియులరా, ఆ రీతిగా ఈ ఉపవాస కూడికలోనికి వచ్చినటువంటి మనము ఈ 7 అనుభవాలు సంపాదించి పూర్తి చేయండి. 7 జయాలు పొందుకోవలసిన వారముగా ఉన్నాం. అదే స్వస్తి. స్వస్తి అంటే అర్థం ఏంటి చెప్పండి? మంచి స్థితి, మంచి. కనుక మానవ జీవితంలో మంచి అనేటువంటిది ఏంటో తెలుసా? సాతాను జయించటం, పాపము చేతిలో ఓడిపోకుండా ఉండటం, అంటే పాపాన్ని జయించటం, పాప ఫలితమును జయించటం, ఆ తరువాత లోకాన్ని జయించటం, మరణాన్ని, సమాధిని, పాతాళమును జయించేటువంటి అనుభవములోనికి వస్తే అప్పుడు మన మంచి పరిపూర్ణమవుతుంది. ఏంటంట, లోకంలో ఒక సామెత ఉంది, మనిషి మంచోడే కానీ. కనుక ఈ గుణం సరి అవ్వాలంటే ఏం చేయాలంటే, గుణం సరి అవ్వాలంటే గుళ్ళోకి వచ్చి ఏం చేయాలంటే ఈ 7 అనుభవాలు సంపాదించాలి. అప్పుడే గుణపడుతుంది. ఈ గుడిలో నుంచి పూర్తి చేయండి, ఆ గుళ్ళోనికి వెళ్తాం. ఏ గుళ్ళోనికి? నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణంలోనికి వెళతాం. కనుక అట్టి ధన్యత చేరి వచ్చినటువంటి మనెల్లరకును కూడా తండ్రి దయచేసి మహిమనొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. దయ చూపించి అయ్యా, పనికి ముందు ఉపవాసము, పనిలో సహవాసము ద్వారా బలం, ఫలము అనేటువంటి అంశములో నుంచి మాతో మాట్లాడినటువంటి ఈ చిన్ని వర్తమానము కొరకు వందనాలు. ఆ రీతిగా మా ఎదుట ఉన్నటువంటి పని రాకడ మేఘమెక్కేటువంటి పని, అలాగే స్వస్తిశాలలోనికి వచ్చాము గనుక శరీర సంబంధమైనటువంటి మేలులు అందుకునేటువంటి పని, ఆత్మ సంబంధమైనటువంటి బలము పొందుకునేటువంటి పని, ఈ పనిలో ఫలమందుకొనుట కొరకు ఈ ఉపవాస అనుభవములోనికి మమ్ములను నడిపించుమని మీకే అప్పగిస్తూ, ఉపవాసములోని సహవాస బలము చేత సమస్త కార్యములు సఫలము చేసుకొనగలిగినటువంటి కృప దయచేయుమని ఉపవాసపరుడై ఉన్న యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.